మనతో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, వారిని అడదాం. గిరిజన కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉన్నారు, వారిని చెప్పండి. ఈరోజు సిట్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొన్న హరీష్ రావుని కూడా విచారణ చేపట్టింది. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు, ఎట్లా ఉంది? రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రండా ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలకు వారిచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల పట్ల అమలు చేయలేని దీనస్థితిలో ఇవాళ మంత్రులను ఎక్కడికక్కడ నిన్నగాక మొన్ననే చూసినాము. ఏదైతే బట్టి విక్రమార్కను ఆ నియోజకవర్గ ప్రజలు నిలదీస్తుంటే కనీసం సమాధానం చెప్పలేని దీనస్థితిలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజలపైన ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కలుగుతున్న ఏదైతే అభిమానాన్ని వారు ఏదో డైవర్స్ చేసినందుకు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఈ డైవర్స్ పార్టీ తోటి పంచాయతీ ఎన్నికల్లో కేటీఆర్ గారిపై గతంలో ఏదైతే సిట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తదుపరి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కదిలి వస్తున్న సమయంలో కూడా ఇవాళ పట్టణాలలో కూడా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించే పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క ఆదరణను ఏదైతే మీడియా ద్వారా ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి ఏదైతే లొట్టపీసు కేసు లాంటి కేసులను వేసి గతంలో కేటీఆర్ గారు చెప్పినారు, ఈ కేసులన్నీ లొట్టపీసుతో సమానం, ఈ కేసుల వెనుక ఉండి ఆడించేది ఈ ముఖ్యమంత్రి దావోస్ పర్యటన పోయి. ఎందుకంటే ఇక్కడ మీడియా అంతా రాష్ట్ర ప్రజలంతా తన దావోస్ పర్యటన కాకుండా ఈ రాష్ట్రంలో ఇవాళ కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్రం రావణ కష్టంలా మారుతుంది. ఎందుకంటే సాగు అంచులో పోయి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారినే తన యొక్క కౌంటీ ఇరిగితే ఆయన నడుమిరిగింది, ఫామ్ హౌస్లో పండుకున్నాడని ఎద్దేవా చేసుకుంటా చిల్లర మాట్లాడే చిల్లర రేవంత్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కాలం చెల్లింది. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఏదో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, నేను ఏం మాట్లాడినా చెల్తుంది, ఎవరి గుడ్లు తీసి గోట్లు ఆడతావు కొడక, నువ్వు ఎవరి పేగులు తీసి మెడలు వేసుకుంటావు, నీకు సమాధి చేసే ప్రజలు ఓట్ల ద్వారా సమాధి చేసే రోజులు వచ్చినాయి కనుక నీ కుర్చీ కదులుతున్నది. నువ్వు ఎన్నాళ్ళు తెలంగాణకు సంబంధించిన సొమ్మును ఢిల్లీకి దారదత్తం చేస్తూ మూటలు మోసుకొని ఇవాళ తెలంగాణ ప్రజారంగానికి తెలంగాణ సామ్రాజ్య రాజుల్లోకి వెళ్ళి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అలజడి సృష్టించాలని చూస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులారా, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల అమలుకై నిర్ణయాలు తీసుకోండి. కానీ చిల్లర రాజకీయాలు చేస్తే మీ సమాధి రాజకీయంగా రాబోయే రోజుల్లో ప్రజలు గోరి కడతారనేది గుర్తించుకొని ఇకనైనా ఈ చిల్లర సీట్లను ఆపి ప్రజలు సంక్షేమంపై కొట్లాడండి. కానీ బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీతో అధికారం ఎన్నిక ఏదొచ్చినా అధికారంలో వచ్చే పార్టీని మీ తాత జయజమ్మతరం కాదు, ఈ పార్టీను అనగదొక్కడం, ఈ నాయకులను అనగదొక్కడం మీ వల్ల కాదని హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఈ చిల్లర రాజకీయాలు మానుకోవాలి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులారా.